వస్తారు. సో అట్లా నేను కూడా ఈరోజు మాకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చిన ఎంఎస్ఆర్ గారి మాటలు పట్టుకొని ప్రతి మీటింగ్ అటాక్ అవుతూ మీటింగ్ కొంచెం నేర్చుకున్నా. సో ఫస్ట్ నేను మాత్రం వాడుకుంటే 102 వచ్చింది. ఇప్పటిదాకా చెప్పిన కదా 52,045. అప్పటిదాకా మా సార్ వేరే బిజినెస్ చేసుకుంటూ పార్ట్ టైం గానే వచ్చేది, అప్పుడప్పుడు మీటింగ్లకు తీసుకొచ్చేది, తీసుకుపోయేది. కానీ ఎప్పుడైతే 52,000 వచ్చినాయో ఆ పనిని మొత్తం క్లోజ్ చేసి రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఇప్పుడు అంత దూరాన్ని ఉంటాం సార్, 2 తీసి పక్కన పెట్టినాం. అది లైఫ్ ఇయ్యలే మాకు, 2 పక్కన పెట్టినాం. ఓన్లీ వెస్టీజ్ అని వెస్టీజ్ పట్టుకుంటే డిసెంబర్లో 52,045 చెక్కు ఒకేసారి 107,091 అయింది. చెప్పిన కదా నేను ఒకసారి 1,00,000 వచ్చేదాకా చచ్చిపోమని చెప్పి యమధర్మరాజుకు మెయిల్ పెట్టినా. పెట్టాలన్నా వద్దా? ఎవరు పెట్టాలి? చచ్చిపోవద్దండి. పైసలు కావాలంటే ఎవరికి మొక్కాలి? లక్ష్మీదేవికి మొక్కాలి. వెస్టీజ్ లక్ష్మీదేవా కదా? అప్లైనర్ లక్ష్మీదేవా కాదా? నీకు ఏమడిగితే అది ఇస్తా అంటున్నాడు, వరలక్ష్మి రూపంలోనే వచ్చి ఇస్తా అంటున్నాడు. మరి చచ్చిపోవద్దంటే అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, కారు ఉంది, లక్షలు. నువ్వు డబ్బులు పోతే మళ్ళా పైకి పోవద్దని పెట్టుకున్నావు. ఫస్ట్ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి, నువ్వు ఎంత చేస్తా అంత. బయట అంటారు కదా ఊరికి ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. కానీ వెస్టేజ్లో నువ్వు ఎంత ఎగిరి దంచినా అంత తొందరగా సక్సెస్ అవుతావు. కష్టపడ్డా సరే, అలుపులు వచ్చినా సరే, ఆయాసం వచ్చినా సరే, కింద పడ్డా సరే, మొక్కలు ఇరిగినా సరే, రక్తం గారినా సరే, గుండెలు ఆగినా సరే, 1 year వెస్టేజ్ జెండాని గుండెల్లో పెట్టుకుంటే 1 year తర్వాత నీ ఫ్యామిలీ లక్షాధికారి పదవిలో ఉంటుంది. ఆ తర్వాత మనకేమన్నా అయినా 1,00,000 మన పిల్లలు ఇంట్లో తినొచ్చా లేదా? మా పిల్లల కోసమే కష్టపడుతున్నా, మా పిల్లల కోసమే చేస్తున్నా నేను. ప్రతిసారి పిల్లలను అడ్డ వేసుకొస్తారు. మరి నీ కనుక ఏమన్నా అయితే పిల్లలకి ఏమిచ్చిపోతావు? ఇప్పుడు గుర్తుకు రాలేదా ఏమన్నా అయితే? అందుకనే బతికి ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కరెక్ట్ ఉన్నప్పుడు కాదు, అచేతనంగా పడి ఉన్నా, అసహాయ స్థితిలో ఉన్నా, నువ్వేం చేయలేని పడే స్థితిలో ఉన్నా నీ అకౌంట్ లో డబ్బులు పడాలి, అదే రెస్పెక్ట్ ఉండాలి, అదే ఆరోగ్యం ఉండాలి. అయినా నువ్వు మాత్రం నిగర్విగానే ఉండాలి, ఏ గర్వం లేకుండా. సో ఇలా నిలబడ్డాం సార్ వెస్టేజ్. ఇప్పటికీ కొత్త డిస్ట్రిబ్యూటర్ కాకుండా 7 లక్షలు వచ్చినాయని చెప్పి ఎక్కడ నేను చాలా భయం అవుతుంది. ఎందుకంటే బయట 20,000 ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, 20,000 సంపాదించేటోళ్ళు కొంచెం టెక్కు చూపిస్తారు గట్టిగానే. కానీ నేను మాత్రం నేను ఒక ఓ మీటింగ్కి వెళ్ళిన. ఓ మీటింగ్ చేస్తుంటే నిజంగా సార్ పాపం వాళ్ళంతా దీనస్థితి ఎవరికి ఉండదు, కష్టం. డంపింగ్ యార్డ్లో ఉన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఎంతసేపు అయిపోతుంది ఓ మీటింగ్ అని అడిగారు. అవునమ్మా ఏడుకోవాలని చెప్పిన, తాగుతుందని చెప్పింది. నువ్వు ఓకపోతా దావత ఆగిపోద్దా అని చెప్పిన. ఏం ఆగిపోదన్నది. మరి ఆగిపోయేదా? నువ్వు పోతే ఆగిపోతా, నువ్వు ఇంపార్టెంట్ అక్కడ. మరి నువ్వు లేకున్నా దావత్ చేసుకుంటారు, తింటారు, తాగుతారు, మంచిగా డాన్సులు చేస్తారు, ఇంటికి పోతారు. మరి నువ్వు వాడికి ఒక్కటని వస్తేంది లేకపోతే అన్నట్టే కదా. మరి ఇప్పటి నుంచి నువ్వు ఆగిపోయే దావత్కే నువ్వు వెళ్ళు. నువ్వు లేకుంటే ఆగిపోతుంది అంటారు చూడు, ఆడికి మాత్రమే వెళ్ళండి. అప్పుడు మాత్రం వెస్టీజ్ మాత్రం గట్టిగా పట్టుకో. నేను ఎట్లా పట్టుకున్నాను సార్, నీకు లేకపోతే మా ఇంట్లో సంక్రాంతి ఆగిపోయింది, దీపావళి ఆగిపోయింది, జాతరలు ఆగిపోయినాయి, పుట్టినరోజులు ఆగిపోయినాయి, బియ్యం మోసుకునేది కూడా ఆగిపోయినాయి సార్ మీకు లేకుంటే. అయినా వెస్టీజ్ వదిలేదు మేము. మరి మీరైతే వదులుతారు అట్లా? ఒక 1 year సార్ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఆడబిడ్డలు, అత్త అందరినీ వదిలి గెలిస్తే అందరినీ చూసుకోవచ్చు. డబ్బులుంటే అందరికీ సహాయం చేయొచ్చు, డబ్బులుంటే అందరినీ దగ్గర తీసుకోవచ్చు. ఫస్ట్ సమాజంలో గెలవాలి. మనకి ఏదైనా జరిగిన తర్వాత ఇబ్బందుల పాలు కావద్దు. ఫ్యామిలీ అని వెస్టీజ్ జెండా మోస్తే ఈరోజు కరోడ్పతి లిస్టులో నిలబడ్డాం. వెస్టేజ్ ఎంత హ్యాపీ సార్, మాకు చాలా అన్ని ఇచ్చింది. ఇంతకుముందు లైఫ్ చాలా కష్టాలు ఇచ్చింది, బాధలు ఇచ్చింది, కన్నీళ్ళు ఇచ్చింది, అవమానాలు ఇచ్చింది. కానీ ఎవరు సొల్యూషన్ ఇవ్వలేదు. మరి వెస్టీజ్ సొల్యూషన్ ఇచ్చిందా లేదా? సో అది సొల్యూషన్ కోసమే బతికేది మనం. నేను అనుకున్నా నేను చేయగలుగుతానా, నాకు మాట్లాడొస్తుందా అనుకున్నా. ఇక్కడ నువ్వు మాట్లాడేది లేదు, మాటలు వచ్చేదాకా, డబ్బులు వచ్చేదాకా మీటింగ్ అక్కడ రమ్మని చెప్పారు గురువు గారు. సో ప్రతి మీటింగ్ అంటే మీటింగ్ అంటే ప్రాణం. ఈరోజు చాలా మంది లీడర్లే వెనకైతున్నారు మీటింగ్ అంటే. నిజంగా వరలక్ష్మి అతను ఇంటికాడుండి 1 గంట సేపట్లో అయిపోతుంది పూజ. నిజమా కాదా? నువ్వు పొద్దుగా లేచి ఇంట్లో పూజ చేసుకొని ఎవరికైనా చెప్తున్నావో ముందే నేను టికెట్ కొడితే వాళ్ళు వచ్చే వాళ్ళ కాదా అంటే మనకే లేదు నమ్మకం అక్కడ. సో అందుకనే నేను మళ్ళీ అలాంటి చేస్తాను. 4 మీటింగ్లు పెడితే లంచ్ బాక్స్ కార్లో హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని పొద్దుగాల జిల్లాలో కూడా మీటింగ్ అయిపోగానే గుంటూరు మీటింగ్ ఉండేది. అప్పుడు గాయత్రి వచ్చింది, ఇంతకుముందు గుంటూరు ఉండేది. గుంటూరు బాగానే అన్నం తిందాం అనుకునేది. మళ్ళీ ఎంజాయ్ మీటింగ్
తెలుసా? ఇక మీటింగ్లు అన్నీ అయిపోయినాయి, వచ్చిన వాళ్ళందరూ చూసుకున్నాం, ఫోటోలు దిగినాం, పంపినాం. ఇప్పుడన్నా లంచ్ తింటికి పోదామని లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తే